పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేయడంతో పాటు దేశ స్వతంత్ర పోరాటంలో తనదైన పాత్ర పోషించి తెలుగు భాషాభిమానుల అభిమానం చూరగొన్న దివంగత పొట్టి శ్రీరాములు పేరును తెలుగు విశ్వవిద్యాలయం నుంచి తొలగించడం బాధాకరమని ప్రభుత్వం పునరాలోచన చేసి యూనివర్సిటీకి శ్రీరాములు పేరును ఉంచాలని నాగర్ కర్నూల్ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్యా కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యామ్ సుందర్ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణల ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ కు వినతి పత్రం అందజేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు పేరును తొలగించకుండా చూడాలన్నారు। సురవరం ప్రతాప్ రెడ్డి పేరును మరో వ్యవస్థకు పెట్టుకునే విధంగా చూడాలని, ఇరు తెలుగు రాష్ట్రాల అభిమానం, స్వతంత్ర సమరయోధుల మన్ననలను అందుకున్న గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని వారు కొనియాడుతూ ప్రభుత్వం ఆర్యవైశ్యుల కోరికను మన్నించి యథాతథ స్థితిని కొనసాగించాలని మిడిదొడ్డి శ్యామ్ సుందర్, బచ్చు రామకృష్ణలు కోరారు। హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీకి ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి అమరనాథ దీక్ష సందర్భంగా మన భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది। దానికి అనుగుణంగా వారు చేసిన సేవలను గుర్తించి తెలుగు యూనివర్సిటీకి వారు పేరు పెట్టడం జరిగింది। గత 12 సంవత్సరాల కింద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయింది। అయినప్పటికీ కూడా పొట్టి శ్రీరాములు గారి పేరును అట్లే యూనివర్సిటీకి కొనసాగించారు। ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో వీరి పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ఆమోదం తెలిపినారు। మరి ఈ విషయాన్ని ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు భాషా సంయుక్త రాష్ట్రాల కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి। అదే కాకుండా వారు సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు। వారిని గుర్తించి స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న వ్యక్తి। వారి యొక్క సేవలను గుర్తించి వారి తదనంతరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టి వారిని గౌరవించడం జరిగింది। మరి వారు ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, వాళ్ళు స్వతంత్ర పోరాటం కోసం పోరాటం చేసిన వ్యక్తులు, వాళ్ళు గొప్పవాళ్ళు కనుక వారిని ఆ రోజు ఆ రకంగా గౌరవించారు। మరి ఈనాడు తెలంగాణ ప్రభుత్వం మన క్యాబినెట్లో ఆ పేరును పొట్టి శ్రీరాములు గారి పేరును తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టాలని నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం। మేము కోరుతున్నది ఏంటంటే, మీరు కావాలంటే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును వారు కూడా గొప్ప నాయకులే వేరే దానికి పెట్టుకొని, కానీ ఉన్న గొప్ప వ్యక్తి అయిన పొట్టి శ్రీరాములు గారి పేరును తొలగించడం మాకు చాలా బాధగా అనిపిస్తుంది। కనుక దయచేసి మరొకసారి ప్రభుత్వం ఆలోచించి పొట్టి శ్రీరాములు పేరును తొలగించకుండా అదేవిధంగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ, నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరఫున డిమాండ్ చేస్తున్నాం।